వజీర్ సాబ్ నమస్తే. పహల్గావ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం 15 రోజుల తర్వాత చేసిన ఆపరేషన్ సింధూర్ ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఈ పాకిస్తాన్ అనేటువంటిది మనం మొదటి నుంచి కూడా దాని యొక్క నిజస్వరూపం ఏంటి అనేది మనం ఎప్పుడైతే 1947లో విడిపోయామో అప్పటి నుంచి కూడా మన పైన వాళ్ళు శత్రుత్వాన్ని ఏ రకంగా పెంచి పోషిస్తున్నారో అనే సంగతి మనందరూ తెలుసు. మనం శాంత కాముకులం కాబట్టి ఇన్ని సంవత్సరాలు వాళ్ళతో చక్కగా వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా మనకి ఎన్ని రెచ్చగొట్టినా కూడా మన ఇండియన్స్ చాలా చక్కగా ఇప్పటి వరకు కూడా వారు మరి చక్కగా ఉండటం అనేది వాళ్ళ అదృష్టం అని నేను చెప్పగలను. ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి శిక్షణ ఇస్తూ పోషిస్తూ ఉన్నది అటువంటి పాకిస్తాన్కి. ఇవాళ వారు మన దేశంలోకి వచ్చి మనం వెళ్ళాలి వాళ్ళ దేశంలో వెళ్ళి వారి టూరిస్ట్ ప్లేస్లోకి వెళ్ళి వారి స్థావరాల్లోకి వెళ్ళి మన వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళని చంపలేదు. చంపితే చంపే దాంట్లో కూడా నువ్వు కావాలని భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం తగాదా పెట్టాలనే ఉద్దేశంతోనే నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని చెప్పి నువ్వు వేరు మరి కాల్చి చంపటం అంటే నువ్వు మాకు అంతర్గత కలహాలు పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప నీ టెర్రరిస్టులు వాళ్ళు. ఎందుకంటే మేమేమి అంత పిచ్చివాళ్ళం ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా ఉంటాం. భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది. ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం. మేమంతా ఎలాంటి విషయాలు వచ్చినప్పుడు మేమంతా కూడా ఒకటే. మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఏమైనా చేసుకుంటాం, మా సొంత విషయాలు అయ్యి. కానీ నువ్వు ఇలాంటి చీప్ మెంటాలిటీతో అలాంటి చేస్తాం అనేది చాలా అగౌరవపరిచినట్టుగా భారతదేశానికి. ఇప్పుడు కూడా నువ్వు మా ఇంటికి వచ్చి మా జోలికి వచ్చావు కాబట్టి ఇవాళ సింధూర్ ఆపరేషన్ జరగటం అనేది ముక్త కంఠంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయులు కూడా ఇవాళ మోడీ గారికి సపోర్ట్ చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. పాకిస్తాన్ ఖబర్దార్ చెప్తా ఉన్నాం. ఇప్పుడైనా సరే నువ్వు ఇంకా పిచ్చి వేషాలు వేస్తే నీ దేశం మొత్తం అసలు పాకిస్తాన్ అనేది మ్యాప్లో లేకుండా పోతుంది. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈవెన్ చైనా కూడా ఏమని చెప్పింది, ముందు ముసలి కన్నీరు గార్చినా కూడా చివరిలో ఒక మాట ఉంది. ఏమందంటే ఎవరైతే ఇలాంటి తీవ్రవాదుల్ని పోషిస్తారో అది మంచి పద్ధతి కాదు అని చైనా కూడా చెప్పింది. కాబట్టి వాళ్ళ ప్రపంచ దేశాలన్నీ కూడా మా వైపే ఉన్నాయి. ఎందుకంటే న్యాయం ఎటుంటే అటు ఉంటారు, ఎవరైనా సరే ధర్మం ఎటుంటే అటు ఉంటారు. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మరొకసారి మా జోలికి వస్తే ఈసారి మాత్రం ప్రతి భారతీయ పౌరుడు కూడా మరి తుపాకీ పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ మేము అందరం కూడా ప్రాణాలు కూడా అర్పించడానికి భారతదేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కోసం. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు పెట్టినటువంటి భిక్ష ఈ భారతదేశ గొప్పని ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరం కూడా వెనకాడం. ఇక్కడ ఆడ మగ పిల్ల జల్ల అందరం కూడా నిలబడతాం. మీ రాబోయే కాలంలో మీ అందరికీ కూడా ఇవాళ మరి ఆల్రెడీ మీరు యుద్ధం చేస్తారు. ఏ రకంగా చేస్తే ఏ రకంగా ఉండాలో కూడా ఇవాళ మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకొని ఉన్నాం. మేము ఎలాంటి యుద్ధానికైనా సరే సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, భారతదేశ ప్రభుత్వానికి అందరం కూడా అండగా ఉంటాం. హమ్ హేక్ హై హమ్ సబ్ హేక్ హై అనేటువంటి భావంతో ఉన్నాం. కాబట్టి పాకిస్తాన్ని ఈ మ్యాప్లో కూడా లేకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అయినా కూడా మానవత్వంతో ఇవాళ మిమ్మల్ని హెచ్చరిక చేయడం కోసం ఒక్క పాకిస్తాన్ పౌరుడిని కూడా ఎవరిని టచ్ చేయకుండా ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వారి వరకే వారి యొక్క స్థావరాలని ఐడెంటిఫై చేసి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని కూడా ఏమైతే ఉన్నాయో చూసి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి మేము ఇవాళ సింధూర్ ఆపరేషన్ జరిగింది. కాబట్టి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడైనా సరే మరి భారతదేశం ఎంత యుద్ధం చేయాలన్నా కూడా ఎంత నియమ నిష్ఠాలతో ఉందనేది ఒక్కసారి పాకిస్తాన్ గ్రహించాల్సిన ఆవశ్యకత ఉంది. నువ్వు మళ్ళీ నిన్న మా పౌరులు చాలామంది చంపావు. మేము నీ పాకిస్తాన్లో ఒక్క పౌరుడిని చంపలేదే. ఇలాంటి నీచమైన మనస్తత్వం ఎవరిదే అంటే మొదటి నుంచి కూడా మీకే. మీరు ఎప్పుడైతే ఈ నీచాతి ఆలోచనలు చేస్తారో మీ యొక్క పాకిస్తాన్ అభివృద్ధి చెందదు, మీరు అభివృద్ధి చెందరు, మీ బుర్రలు పెరగో, మీరు చదువుకోరు. ఇట్లాగే సన్నాసుల్లాగా తయారయ్యి వాళ్ళ మీదకి వీళ్ళ మీద దాడి చేద్దాం అనేటువంటి భావం ఉంది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏ ఖురాన్లో ఉన్నది ఇతరులను చంపమని ఏ ఖురాన్లో ఉంది? నీకేమైనా సపరేట్గా ఏమైనా ఖురాన్, పాకిస్తాన్కి ఏమైనా సపరేట్ ఖురాన్ ఏమైనా ఉందా? ఇండియాకి ఏమైనా సపరేట్ ఖురాన్ ఉందా? ప్రపంచం మొత్తానికి ఒక ఖురాన్ ఉందా? ఒకటే చెప్తా ఉన్నా, ఈ సొంత ఖురాన్లు మీ యొక్క సొంత ఖురాన్లు మీ సొంత యొక్క ఆచారాలు కనుక మనకు ప్రపంచంలో ఉంటే ముస్లిం పైన రుద్దితే వాళ్ళ ప్రపంచంలో ముస్లిం మరి నీ సపోర్ట్ ఎవరే? ఎందుకు రావట్లేదు? నీ వైపు ఎందుకు రావట్లేదు? మేమంతా ఉన్నామని
ఇప్పుడు ప్రపంచంలోకెల్లా రెండో స్థానంలో ఉంది ముస్లింలేగా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఉన్నారుగా, మరి ఏరి నీ పక్క రారే? అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇలాంటి పిచ్చి వేషాలు ఇప్పుడైనా మానుకోవాలని చెప్పేసి మరి ఆంధ్ర వాయిస్ ద్వారా మరి ఒకసారి హెచ్చరిస్తూ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం ఎవరు కూడా ఊరుకోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో సిపిఐ లీడర్ అంటే నిన్నే సిపిఐ లీడర్ నారాయణ గారు చేసిన హాట్ కామెంట్స్, యుద్ధాన్ని ఎవరు కోరుకుంటున్నారు, ఇప్పుడు ఎవరు కోరుకోవాల్సి వచ్చింది, అసలు యుద్ధం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అసలు అదేదో చదివేస్తే ఉండమతిపోయిందని మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు. అట్లాగే నారాయణ అనే వ్యక్తి ఆయన ఏదో చైనా వాళ్ళ మాటలు విని చైనా వాళ్ళు చెప్పినట్టుగా యుద్ధం వద్దని ఒక పక్క చెప్తేనే మరి టెర్రరిజాన్ని ప్రోత్సహించకూడదు ఏ దేశం అని చెప్పినట్టుగా ఈయన యుద్ధం వద్ద మనకు తెలియదైంది. ఆయన చెప్పేది ఏంటండి, ప్రతి ఒక్కరు తెలుసు. ఎవరైనా ఏం చెప్తారు, యుద్ధం వద్దయ్యా, మనమే చెప్తున్నాం యుద్ధం మేము చెయ్యం. ఇవాళ నిన్న మన విదేశ శాఖ మంత్రి నుంచి కూడా వాళ్ళు సెక్రటరీ వాళ్ళు కూడా చెప్పారు, యుద్ధం మాకు చేయాలని ఇష్టమే లేదు, కానీ మా జోలికి వస్తే మాత్రం ఊరుకోం. అది మన పాలసీ, అది ఇండియన్ పాలసీ. మొట్టమొదటి నుంచి కూడా భారతదేశం పుట్టిన కాడి నుంచి కూడా ఈ యొక్క ఇండియన్ పాలసీ ఏంటంటే, ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మన పాలసీ ఏంటంటే మనం ఇతరుల జోలికి వెళ్ళకూడదు, మన జోలికి వస్తే మనం మాత్రం ఊరుకుంటానికి వీల్లేదు అనేటువంటిది మా పాలసీ అది. అంతేగాని దెబ్బకి దెబ్బ తీయాలి లేదా దొంగసాటు దెబ్బ కొట్టాలి నీలాంటి పిచ్చి ఆలోచనలు మాకు లేవు పాకిస్తాన్ లాగా. అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే నారాయణ గారు మీరు పాకిస్తాన్ వెళ్ళండి సార్, అక్కడ వెళ్ళి వాళ్ళు సలహాలు ఇవ్వండి, ఇక్కడ సలహాలు ఇవ్వకండి. మన ఇంటికి వచ్చి కొడితే కూడా మెలకండ కూర్చోండి, ఏంటో మాటలయ్యి ఇలాంటి దేశద్రోహులు ఉంటామనేది వీల్లేదు, మీలాంటి వాళ్ళు ఉంటే పాకిస్తాన్ వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక అణ్వాయుధాలు మా దగ్గర 130 ఉన్నాయి, ఏ సమయంలో అయినా సరే మేము సిద్ధంగా ఉన్నాం అంటూ పాక్ రక్షణ మంత్రి ప్రకటించిన తర్వాత కూడా ఆపరేషన్ సింధూర్ ఇంత విజయవంతం అవటానికి ఇంత తెగింపుగా ఉగ్రస్థావరాలు ధ్వంసం చేయటానికి భారతదేశం తీసుకున్న స్టెప్ను అసలు ఎలా చూడాలంటారు? ఇక్కడ ఎప్పుడైనా సరే బలహీనుడు ఏమంటాడంటే, నా దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది ఉంది, నేను అది చేస్తాను, నేను లెగిస్తే మనిషిని కాదని చెప్పే మాటలు మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం. అలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏమీ లేవు, వాళ్ళ ఆర్థిక విధానం ఏంటంటే మనందరూ తెలిసిన విషయమే. ఇక్కడ శాటిలైట్ వచ్చిన తర్వాత ఏ దేశంలో ఏం జరుగుతుందో, భారతదేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలుసు, ప్రపంచ దేశాలని ఇక్కడ ఏం జరుగుతున్నాయో మనకు కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర ఇవాళ తింటాకి లేదు, ఇవాళ వాటర్ లేకపోతేనే వాళ్ళ పరిస్థితి బతికే పరిస్థితి లేనుక ఇవాళ పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఇతర దేశాల్లో ఉన్నారు తప్ప ఆ దేశంలో ముసలా తప్ప ఎవరు లేరు. ఇలాంటి ఈ స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకులను ఇలాంటి సైనికులు మాత్రమే ఉన్నారు అక్కడ కొంతమంది. అందరూ కూడా పాకిస్తాన్ వెళ్ళి బయట జీవించడమే. మనం పాకిస్తాన్లో కనుక గేట్లు తెరిస్తే మొత్తం వస్తారు ఇండియాకి. మనం గేట్లు తెరవకుండా జాగ్రత్త పెడితేనే మెడికల్ అని ఆ వంక పెట్టుకొని ఈ వంక పెట్టుకొని కొన్ని వందల వేల మంది వచ్చారు, అంతా వెళ్ళిపోయారు, మనం చూసాం. ఇంకా చాలామంది ఉండుంటారు, మనకు తెలియదు వాళ్ళు ఎవరు ఉన్నారో ఏంటి అనేది. కాబట్టి పాకిస్తాన్లో ఇలాంటి ఏమీ జరగవు, పాకిస్తాన్ వల్ల ఏం కాదు. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ధైర్యవంతులే, అందరం కూడా మేమంతా ఒకే మాట ఒకే బాటగా ఉన్నాం. కాబట్టి పాకిస్తాన్ ఖబర్దార్, మీరు ఏం చేయలేరని చెప్పేసి ఆంధ్ర వాయిస్ ద్వారా తెలియజేయమని చెప్తా ఉన్నా. అట్లాగే మనం అందరం కూడా భారతీయులంతా కూడా ఒకటిగా ఉండాలి. మనలో ఏదైనా ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసేయాలి, అందరం కూడా ఒకటిగా ఉండాలి. నారాయణ గారు మీరు కూడా మాతో పాటు ఉండాలి, పిచ్చి మాటలు మాట్లాడొద్దు. నష్టం అనేది మాకు కూడా తెలుసు, మీకే కాదు మాకు తెలియదైంది నష్టం జరుగుద్దని. ఎవరైనా కొట్టుకోవాలని ఎవరు మాకేమన్నా మోజా లేకపోతే భారతదేశానికి ఏమన్నా హుషారా? కాబట్టి అలాంటివి ఏం లేవు, పాకిస్తాన్లో ఏం లేదు. మన దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా బ్రహ్మాండమైనటువంటి ఆయుధాలు మనకు వచ్చినాయి, అలాగే బ్రహ్మాండమైన ఫ్లైట్లు వచ్చినాయి. మరి అలాగే సైన్యంలో కూడా చాలా చాకచక్యంగా ఉన్నటువంటి మెటీరియల్ ఉంది. వాళ్ళ కంప్యూటర్ యుగం వచ్చింది కాబట్టి యుద్ధం చేయడం అనేది చూశారు మీరు. ఎక్కడ వాడికి అవకాశం ఇవ్వకుండా 25 నిమిషాల్లోనే ధ్వంసం చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే వాడికి కన్ను తీసి కన్ను మేసే లేపలే అయిపోద్ది. కాబట్టి పాకిస్తాన్ మనం ఏం చేయలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇవాళ నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, అలాగే ఆర్మీ కానివ్వండి చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి మన భారతదేశం నుండి అందరం కూడా మన ఎలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు అప్రమత్తతగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.